ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారంలోకి తెచ్చారు. కొన్ని మినహా అన్నిటిలోనూ ఖచ్చితమైన అంచనా వేశారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను ముందుగానే విశ్లేషించడంలో పేరు సాధించారు. తీరా ఆయనే స్వయంగా బరిలోకి దిగి బొక్కబోర్ల పడ్డాడు. ఇదంతా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జాన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కు ఎదురైన పరాభవం గురించి. పార్టీ పెట్టి కింగ్ మేకర్ అవుతానని ధీమా వ్యక్తం చేసిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో చతికిలపడ్డాడు. ఒక్క సీటు కూడా సాధించలేకపోయాడు. అంతేకాదు ఓటమికి బాధ్యత వహిస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఎన్డీఏ విజయానికి లక్షలాది మందికి 10,000 చొప్పున ఖాతాలో వేయడమే కారణమని ఆరోపించారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఘోర పరాభవం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓ టు యు రాజేంద్ర. ఎస్ విజయ, బీహార్ రాజకీయం మారబోతోందని భావించారు కొంతమంది. అలాగే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజికల్ పర్సన్ బీహార్ రాజకీయాన్ని పూర్తిగా ఆధిపత్యంతో అతలాకుతలం చేసేస్తారు. అలాగే ఈ బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ ఏ పార్టీలకి అంత ప్రాధాన్యత ఉండబోదు. సాంప్రదాయ రాజకీయాలకి ఇక సంపూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది బీహార్ ఓటర్ అని భావించినటువంటి ప్రచారం జరిగింది. బట్ అదే ప్రశాంత్ కిషోర్ గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2014లో ప్రధాని మోదీగా ఎన్నికలలో పాల్గొంటున్నప్పుడు వన్ ఆఫ్ ది ప్రైమ్ స్ట్రాటజిక్ పర్సన్ ఇతను. ఈయన వల్లే మోదీ వచ్చారు అన్నటువంటి మాట నేను అనలేను, బికాజ్ ఆయన వల్ల రాలేదు కాబట్టి. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అందులో వాళ్ళు భాగమైనంత మాత్రాన మొత్తం క్లెయిమ్ చేసుకుంటే కుదరనటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ప్రధాని మోదీని నేనే గెలిపించాను అని ప్రశాంత్ కిషోర్ అంటే నోటికి టేప్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మరి అంత ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి ప్రశాంత్ కిషోర్ దీన్ని బేస్ చేసుకొని ఎస్ నేను మోదీ గెలుపుకి కారణమైనటువంటి ఒక టీములో ప్రముఖమైనటువంటి పాత్ర వహించానన్నటువంటి ప్రచారంలో ఆయన వ్యాపారం పెరిగింది, ఆయనకి డిమాండ్ పెరిగింది. అలాగే స్ట్రాటజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నటువంటి భ్రమంలోకి వెళ్ళిపోయారు. భ్రమ అన్న పదం ఎందుకన్నానో మీకు అర్థమవుతుంది. చివరిలో నేను చెప్తాను దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి గెలుపుకి నేనే కారణం అన్నాడు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిభ, పాటవం, జనం పట్ల ఆదరణ, జనం నమ్మినటువంటి ఏదీ లేకుండానే ఈయనే గెలిపించాడు, అసలు మొత్తం ఈయనే కారణం అన్నట్టు విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ ఈయన కారకుడు కాదు, ఈయన స్ట్రాటజీ మాత్రమే. కారకులు ఎవరు? ఓటర్సు. ఓటర్ని ప్రభావితం చేసింది ఎవరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మాట, తీరు, పాదయాత్ర, ఆయన జనం మధ్య సంపాదించుకున్నటువంటి ఒక సానుభూతి. దీనివల్ల అతను గెలిచింది వాస్తవమైతే ఈయన కార్యక్రమాలన్నీ ఎలా ఉండాలి అన్నటువంటి స్ట్రాటజీలోకి మొదటిగా ప్రధాన పాత్ర వహించింది ప్రశాంత్ కిషోరే. బట్ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి స్ట్రాటజీ ఎంత నీచమైంది, ఎంత దుర్మార్గమైంది, ఎంత అసహ్యమైంది అనంటే, విభజించి బ్రిటిష్ వాడు ఎలా పాలించాలని అనుకున్నాడో పాలించాడో, అలాగే ఇక్కడ కులాల మధ్య విభజన, ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య, అలాగే అనేక వర్గాల మధ్య విభజన తీసుకొచ్చి ఆ విభజన ద్వారా గెలవాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఇతను ఆ ఎన్నికలలో, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఆయన తీసుకున్నటువంటి స్టెప్ అలాంటిది. అత్యంత నీచమైంది. అఫ్కోర్స్ మరి గెలిచాడు కదా, ఈయన స్ట్రాటజీ 10% మాత్రమే. 90% ఆ పార్టీకి ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టి ఒకే ఒక మాట, తండ్రి లేనివాడిని, లేని కేసులు నా మీద బనాయించి జైలుకు పంపించినటువంటి కుట్ర రాజకీయం, అలాగే నా తండ్రి వారసత్వం ఏదైతే ఉన్నదో బీద బిక్కి ప్రజలకు నేను తోడుగా నిలబడతా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి స్లోగన్. ఒక్కసారి. ఎస్, అదే కారణం. కానీ ఈయన ఏం చేశాడు? తనను తాను ఎక్కువగా ఊహించేసుకున్నాడు. స్ట్రాటజీలో ఉండవలసిన వాడు అధికారం వైపు చూశాడు. తప్పులేదు, ఎవరైనా చూడొచ్చు.
కానీ ఈయన స్ట్రాటజీనే తప్పు అని గ్రహించాల. బీహార్ రాజకీయాల్లో నాకున్నటువంటి పాపులారిటీ, ఎస్ మోహన్ బాబు కూడా విలన్గా చాలా పాపులారిటీ ఉంటుంది, అలాగే సినిమా హీరోలకు కూడా చాలా పాపులారిటీ ఉంటుంది. బట్ సినిమాలకు మాత్రమే వాళ్ళు పరిమితం అయితే బాగుంటుంది. రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితమైనటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వం ఎన్టీఆర్ లాగా ఉండాలి. ఎన్టీఆర్ చేసినటువంటి రాజకీయం భారతదేశంలోనే మోస్ట్ సెన్సేషనల్. బీదా బిక్కి బీసీలనందరినీ దగ్గరికి తీసుకోవటం, విద్యావంతుల్ని, అలాగే ఉద్యమకారులని, అలాగే సమాజం గురించి ఆలోచించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళని ఒక పార్టీ వేదిక మీదకి తీసుకొచ్చారు. వెనక ఏమున్నది, అలాగే వీళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇవేవి ఆలోచించాల. గెలుస్తారా లేదా అన్నటువంటి ఆలోచనే లేదు. వీళ్ళని నిలబెడితే వచ్చే ప్రయోజనం ఏంటని మాత్రమే ఎన్టీఆర్ ఆలోచించారు. అందుకే బీసీల ప్రాధాన్యత పెరిగింది, అందుకే తెలుగుదేశం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. సో ఎన్టీఆర్ది అలా ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది, కేజ్రీవాల్ టేక్, ఆయన కూడా ఒక ప్రధాన అధికారిగా ఉండి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎదగలిగాడు. కారణం ఇక్కడ కూడా ఒక సిద్ధాంతమే, స్ట్రాటజీ సంథింగ్ బెటర్, టోటల్ స్ట్రాటజీ కాదు ఎప్పుడూ రాజకీయాల్లో. సో ఆయన చెప్పింది ఏంటి, అవినీతికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అన్నటువంటి ఒక స్లోగన్ తీసుకున్నాడు ఆయన. ఆ సిద్ధాంతాన్ని జనం నమ్మారు. కారణం విసిగిపోతున్నారు. రోజు అనుభవిస్తున్నటువంటి ఈ అవినీతికరమైనటువంటి ఒత్తిడిని భరించలేనటువంటి దశలో ఒక ఆఫీసర్ తన పదవిని వదిలేసి వచ్చాడు, మంచి మాట చెప్తున్నాడు, సపోర్ట్ ఇద్దామని జనం నిలబడ్డారు. అంటే ఇక్కడ ఎప్పుడూ సమాజంలో జనం ఎప్పుడు కరప్ట్ అవ్వాల. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓటేసి డబ్బులు తీసుకుంటున్నారు కదా అని, అది వేరు. అలాగే మరొకసారి అసోం రాజకీయాన్ని కూడా తీసుకుందాం. అక్కడ వలసకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వ్యతిరేక ఉద్యమం ఒకటి ఉధృతంగా నడిచినటువంటి పరిస్థితుల్లో దానికి నడుము కట్టినటువంటి వాళ్ళు విద్యార్థులు మాత్రమే. మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉద్యమాన్ని నడిపారు వాళ్ళు కూడా ఏం చేశారు, ఎస్ మన రాష్ట్రాన్ని మనమే ఒక అభిమానవంతమైనటువంటి రాజకీయం నడుపుకోవాలి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రంగా ఆలోచనతోటి మనం ముందుకు రావాలని వాళ్ళు ఒక పార్టీ పెట్టారు, అసోం గణ పరిషత్. అది కూడా ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించింది. అంటే ఇక్కడ బేస్ ఏంటి, ఒక సిద్ధాంతం, ఒక క్యారెక్టర్, ఒక కమిట్మెంట్. ఈ నాయకులు ఇలాంటి వాళ్ళు వస్తే జనం ఆశీర్వదించడానికి, ఆహ్వానం పలకడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ ఒక స్ట్రాటజీలో అనేక రాష్ట్రాలలో నేను ముఖ్యమంత్రులు చేశాను అన్నది ఎలాంటి వాదనంటే, కొంతమంది దొంగ బాబాలు చెప్తారు మీరు ఈ యాగం చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారు అని. అది ఎంత అసహ్యమైందో, ఎంత నీచమైందో ఇది కూడా అంతే. నా స్ట్రాటజీతోనే జనంగా నాయకులు అవుతున్నారు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మంత్రులు అవుతున్నారు అన్నటువంటి ఇతని వాదన ఏదైతే ఉన్నదో అది డబ్బు కోసం. లక్షల కోట్లు సంపాదించేటటువంటి మార్గం దొరికిన తర్వాత ఈయనకి రాజకీయాల్లో, బీహార్ రాజకీయాల్లో, బికాజ్ హీ కేమ్ ఫ్రమ్ బీహార్, సో బీహార్ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించగలనన్నటువంటి ఒక మూర్ఖవాదం అనే నేనంట. బికాజ్ అతని క్యారెక్టర్, అతని కాండక్ట్, అతని ఉద్యమ స్వరూపం ఏదైనా ఉందంటే నథింగ్. ఒక్క స్ట్రాటజికల్గా అతను పాపులర్ అయ్యాడు కానీ ఒక జన సమస్య మీద ఇతను నిలబడగలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోలే. అందుకే ఓటమి పాలయ్యాడు ఆయన. సో మొత్తం మీద ఇవాళ మనం గమనించవలసింది ఒకటే, ఇక్కడ స్ట్రాటజీతో పాటు మనిషి యొక్క క్యారెక్టర్, కమిట్మెంట్. సో ఈ సూత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన అవసరం ఉందని జనం గుర్తు చేశారు బీహార్ రాజకీయాల్లో. మరొకటి, ఆయన మరో భ్రమంలో కూడా ఉన్నాడు, నాకు యువ ఓటర్లు చాలామంది నా ఫాలోవర్సు, వాళ్ళు గెలిపిస్తారు అని. యువకులకు కూడా కొంత విచక్షణ ఉంటుందని ఆయన నమ్మలేకపోయాడు. ఫాలోవర్స్, ఇవాళ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారు. అందరూ మనల్ని ఏకసూత్రంగా మీరే నాయకుడు అన్నట్టు కాదు, తెలుసుకుందామన్నటువంటి భావనతో ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది జైకొట్టేటటువంటి తత్వంలో యువత లేదు అని ప్రశాంత్ కిషోర్ గమనించలేకపోయారు.
అలాగే ఈ దేశ భవిష్యత్తు మరొక చేతిలో ఉంది. ఎవరు అనంటే మహిళలు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. కారణం 50%కు పైగా ఈ దేశంలో మహిళలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు అన్నటువంటి భావన లేక కొంతమంది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఒక వర్గాన్ని మాత్రమే గుర్తించి వాళ్ళను ప్రోత్సహించి ఒక ప్రయోజనం కోసం తాపత్రయపడితే వచ్చే ఫలితం జీరో. ఆయన ఎక్కడ కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి దుర్భర పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి సత్యం మనకు తెలియజేస్తున్నది ఇదే. ఇక్కడ రాజకీయాల్లో ఉండాల్సింది ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజీ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, అలాగే అటల్ బిహార్ వాజ్పేయి లాంటి వాళ్ళు, అలాగే అద్వానీ లాంటి వాళ్ళు, అలాగే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళగా వీళ్ళని నేను చూడలేను. వాళ్ళ రాజకీయం మాత్రమే చూడగలను. సో కష్టపడేవాడికి ఇష్టపడే సమాజం సృష్టించే నాయకుడు ఎవరైనా సరే వాళ్ళకి ఆహ్వానం పలుకుతారని బీహార్ రాజకీయాల్లో అఫ్కోర్స్ ఈ పార్టీలన్నీ సాంప్రదాయ పార్టీలే, డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసినవే. వాటిని నేను పైకెత్తట్లా. బట్ ఓడిపోయిన వాళ్ళ గురించి, ఓడిపోవడానికి కారణం గురించి, గెలవడానికి కావాల్సినటువంటి అర్హతల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇవాళ బీహార్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల గురించి నేను అస్సలు మాట్లాడట్లా. ఎనీహౌ, రాజకీయానికి ఉండాల్సినటువంటి లక్షణం మొట్టమొదటిది అటాకింగ్ పాలిటిక్స్, కమిటెడ్ పాలిటిక్స్, జనాన్ని నమ్మించగలిగేటటువంటి విధానం, సిద్ధాంతం. ఇదే చెప్పదలుచుకున్నా.